బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం 13వ రోజు పారాయణలోకి వచ్చాం. అయితే ఈ రోజున కార్తీక సోమవారం, ఇది 2వ సోమవారం అండి. కార్తీక సోమవారం నాడు విశేషంగా దేవాలయ దర్శనం, పగలు ఉపవాసము, సాయంకాల భోజనము, నక్షత్ర దర్శనం అయిన తర్వాత చేయొచ్చు. ఇది విశేషమైంది. దేవాలయంలో దీపారాధన చేసుకోవచ్చు. ఇంట్లో దీపారాధనలు 4 చోట్ల మన వాకిళ్ళల్లో తులసి దగ్గర దేవారాధన ఎట్లాగూ చేసుకుంటాం కాబట్టి 3-4 చోట్ల మనం దీపారాధన చేసుకోవచ్చు. విశేషంగా మిగిలిన రోజులు పాటించకపోయినా ఒక సోమవారాలను మాత్రమైనా ఉపవాసం చేసి హరనామ సంకీర్తన, శివనామ సంకీర్తన కూడా చేసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. ప్రత్యేకంగా ఈ రోజున చెప్పబడింది ఏంటంటే, ఏదైనా దానం చేసుకోవటము, దేవాలయ దర్శనం చేయటము, దీపదానం చేసుకోవటము, సోమవారం నాడు ఉపవాసం ఉండటము, తర్వాత కార్తీక పురాణం మీరు ఎలాగూ వింటారు. ఈ ప్రత్యేకమైన పర్వదినం రోజున మీకు కుదిరినటువంటి అర్చన, పూజ, దాన, జపాదుల్ని చేసుకోండి. దానివల్ల లభించే పుణ్యంతో మానసిక సమస్యలు తీరుతాయండి. సోమవారాలు ప్రత్యేకంగా ఏంటంటే, శివుడు సోమవారం అంటే చంద్రునికి సంబంధించిన వారం కదా. ఈ రోజున శివార్చన చేస్తే మానసికమైన శాంతి, చిత్తశాంతి లభిస్తుంది. సరే, మనం పురాణంలోకి వెళ్దాం. జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తున్నారు. కార్తీక మాసంలో చేయదగిన ధర్మాలు, ఆచరించవలసిన ధర్మాల గురించి చెప్తాను. స్వచ్ఛమైన మనసుతోటి విను. ఈ ధర్మాలన్నీ కూడా ఆవశ్యకమైనవే. కార్తీక ధర్మములు మా తండ్రి అయినటువంటి బ్రహ్మచేత మాకు చెప్పబడ్డాయి. ఇవన్నీ చేయదగినవే అవుతాయి. అయితే చేయని ఎడల పాపం కలుగుతుంది అనేది కూడా ఉన్నది. అది కూడా నిజమే. సంసార సముద్రం నుంచి దాటగోరేవారు, నరకపాతక భయము కలిగిన వాళ్ళు ఈ ధర్మాల్ని తప్పకుండా చేయాలంటే నరకంలో పడకూడదు. ఈ సంసార సముద్రాన్ని దాటేసేయాలి అంటే కార్తీక ధర్మాలు ఆచరించాలట. కార్తీక మాసం ముందు కన్యాదానం అంటే వివాహ శుభకార్యాలు ఏదైనా చేయగలిగితే చాలా మంచిది. తర్వాత కన్యాదానం విశేషం. ప్రాతస్నానం అంటే పొద్దున్నే స్నానం చేయటం. శిష్టుడైన బ్రాహ్మణ పుత్రునికి ఉపనయనం చేయించటం. కాకపోతే మనం ఇప్పుడు కార్తీకంలో ఉపనయనాలు ఉండవు కదా. మనకి ఉత్తరాయణ దక్షిణాయనాల్లో ఖచ్చితంగా మనకి ఉత్తరాయణ కాలంలో మాత్రమే ఉపనయనాలు ఉంటాయి. ఈ ఆషాఢం దగ్గర ఇంచుమించుగా మనకి అక్కడి నుంచి సూర్యుడు సంక్రమణం చెందిన దగ్గర నుంచి మనం మానేస్తాం అనమాట. అంటే ఈ ఉత్తరాయణంలో మాత్రమే చేస్తాం కాబట్టి మనం ఏం చేయొచ్చు, వచ్చే సంవత్సరం మీ అబ్బాయి ఒడికి ముహూర్తం పెట్టుకోండి. ఒడికి కావాల్సినటువంటి ఉపనయనానికి కావాల్సిన సమస్తమైన సంభారాలు నేను ఇస్తాను, లేదా ఎదుగో ఈ సొమ్ము ఇది తీసుకోండి అని చెప్పి ఉపనయనానికి ప్రామిస్ చేయడం. కన్యాదానం కూడా అంతేనండి. ఇప్పుడు తాంబూలాలు పుచ్చుకున్నా కూడా కార్తీక కన్యాదాన ఫలితం లభిస్తుంది. విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము చాలా మంచివి. కార్తీక మాసంలో ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రుడికి ఉపనయనం చేయించి దక్షిణ ఇస్తే కనుక అనేక జన్మార్జితలైనటువంటి పాపాలు నశిస్తాయట. అయితే ఇందు చూడండి, మన ద్రవ్యం ఇచ్చి ఉపనయనం చేయించినప్పుడు ఆ వటువు చేత చేయబడిన గాయత్రి జప ఫలితం వల్ల పంచమహాపాతకాలు భస్మం అవుతాయి. గాయత్రి జపము, హరిపూజ, వేదగానం వీటి ఫలితము చెప్పడానికి శక్యం కాదు. 10,000 తటాకాలు తవ్వించే పుణ్యము, 100 రావి చెట్లు పెట్టించే పుణ్యము, నూతులు, దిగుడు బావులు 100 తవ్వించేటువంటి పుణ్యము, 100 తోటలు వేయించే పుణ్యము, ఒక బ్రాహ్మణునకు ఉపనయనం చేయించిన పుణ్యంలో 16వ వంతు కూడా సరిపోదు. ఇంత పుణ్యం లభిస్తుందట. కార్తీక మాసం నందు ఉపనయన దానం చేసిన తర్వాత మాఘమాసం అందు కానీ వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి. అదే మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒప్పుకొని ఉత్తరాయణం వచ్చినప్పుడు మనం చేయించవచ్చు అన్నమాట. సాధువులను శ్రోత్రియులను అగు బ్రాహ్మణ కుమారులకు ఉపనయనం చేయిస్తే అనంతమైన ఫలితం వస్తుందని ధర్మవేత్తలైన మహామునులు ఎందరో వాకృచ్చారు. ఈ ఉపనయనాలకు సంకల్పం కార్తీకంలో సంకల్పం చేస్తే మంచిదట. అట్లా చేస్తే కలిగే ఫలితాన్ని చెప్పడానికి భూమి ఎందు కానీ స్వర్గమందు కానీ ఎవ్వరికీ సామర్థ్యం లేదు. పరద్రవ్యం వలన తీర్థయాత్రయు, దేవబ్రాహ్మణ సంతర్పణ చేసిన ఎడల పుణ్యము ద్రవ్యదాతకి కలుగును. ఎవరైనా ఫ్రెండ్స్ డబ్బులు పంపిస్తారు, మనం ట్రిప్కి వెళ్తాం, వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఫ్రెండ్స్ స్పాన్సర్ చేస్తారు. అట్లాంటివి జరుగుతున్నాయండి. మేము తీర్థయాత్రకు తీసుకెళ్తామంటారు. వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరైతే ఖర్చు పెడతారో మనం చూసిన ఫలితం వాళ్ళదేనట.
మనం ఇక్కడ చూస్తాము, దేవాలయాలు దర్శనం చేస్తాము, దీపదానాలు లాంటివి చేసుకుంటాము, అందరికీ యాచకులు ఎవరైనా కనబడితే తలా ₹1 ఇస్తాము, అయ్యవారికి దక్షిణ తాంబూలు దక్షిణ కూడా ఇస్తాము, దేవాలయంలో కానుక వేస్తాము, దేవాలయానికే కొంత సొమ్ము వేస్తాము. మొత్తం ఎవరైతే మనని తీర్థయాత్రకు తీసుకుపోయారో వాళ్ళకే చెందుతుంది, మనకేమీ లేదు. మనం దానికి ఒప్పుకుని ఈ పుణ్యమంతా ఆయన ఖాతాలో వేయించడానికి ఒప్పుకుని వెళ్ళాలి. తీసుకెళ్తున్నారు ఖర్చు తక్కువని వెళ్ళామంటే ఏం లేదు. చూస్తాం మనం దేవాలయ దర్శనం చేసినటువంటి ఆనందం మనది, పుణ్యం మాత్రం ద్రవ్యం పెట్టుకుని వాడిదట. తర్వాత ఇంకా చెప్తున్నారు, బ్రాహ్మణ దేవ సంతర్పణ చేసినా సరే దానికి ఎవరైనా సొమ్మిస్తే సొమ్మిచ్చిన వాడిదే ఫలితం అవుతుందట. కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునికి ఉపనయనం కానీ వివాహం కానీ చేయించిన ఎడల కూడా అనంత ఫలితం కలుగుతుంది. సో ఉపనయనానికి కావాల్సిన డబ్బులు ఇచ్చినా, పెళ్ళికి కావాల్సిన డబ్బు ఇచ్చినా కూడా ఫలితం లభిస్తుంది. కన్యాదానం చేసేవాడు తాను స్వయంగా పాప విముక్తుడవుతాడు కార్తీకంలో గనక చేస్తే. తన పితరులకు బ్రహ్మప్రలోక ప్రాప్తిని కలిగిస్తాడు. తర్వాత ఈ విషయంలో ఒక పురాతనమైన గాథ ఒకటి ఉన్నది, చెప్తాను వినమంటున్నారు, సావధానంగా వినమన్నారు. ద్వాపర యుగంలో వంగదేశమందు దుష్టుడైన సువీరుడనే ఒక క్షత్రియుడు కలడు. చిన్నవైన చక్కటి లేళ్ల వంటి చూపులు కలిగినటువంటి సౌందర్యవతి అయిన భార్య కూడా ఉండేదట. ఈ క్షత్రియుడు రాజుగా ఉండి కొంతకాలానికి దైవయోగం వల్ల దాయాదులతో పీడింపబడి జయింపబడిన వాడై ఆ రాజ్యం పోగొట్టుకుని తర్వాత ఏం చేస్తాడు, ఇంకేమీ చేయలేక దేశాలు పట్టిపోయాడు. అర్ధాంగి కనుక భార్య కూడా ఆయన వెనకాల పడిపోయింది. వీళ్ళు ఏం చేశారు, మామూలు ఊళ్ళల్లో అయితే చాలా కష్టం కాబట్టి ఒక అరణ్యానికి పోయి అక్కడ ఎట్టగొట్ట అయ్యో ఏమీ ధనం లేదు, రాసమర్యాదలు లేవు, దాసదాసి జనం లేరు, ఇల్లు లేదు, వాకిల్ లేదని బాధపడుతూనే ఎట్లాగొట్లా అక్కడ జీవితాన్ని గడిపేవాడు. భార్యాభర్త ఇద్దరు కలిసి ఉన్నారు. వీళ్ళిద్దరూ కందమూలాదులు అవి తినేవాళ్ళు, ఏదో దొరికినవి సంపాదించుకుని తిని ఓ చిన్న గూడు లాంటిది ఏర్పరచుకుని అడవిలో పర్ణశాల లాంటిది అటకే కాలక్షేపం చేసి డబ్బు పోయిందే, అంతా లేదు, ఏమీ లేదే, సౌఖ్యం లేదని బాధపడుతూనే జీవించేవారు. తర్వాత కాలక్రమాన ఆమె భార్య గర్భవతి అయిందట. ఆ గర్భవతి అయిన తర్వాత ఆమెకి సౌందర్యవతి అయినటువంటి ఒక చక్కని కన్య కలిగిందట. రాజు ఈ అరణ్య నివాసము, వన్యాహారము, సంతాన సంభవము, సంతాన పోషణకి సరిపడా ద్రవ్యం లేకపోవటము అవన్నీ తలుచుకుని బాధపడుతూనే ఈ పిల్లని పెంచుకున్నాడు. ఆయన పుణ్యవశం చేత కన్య పెరిగిన కొందికి మహాసౌందర్య రాశిగా చక్కగా ఉండేదట. ఎవరైనా చూస్తే వాళ్ళ కంటికి ఆ నేత్రానందకారిగా ఉండేది అమ్మాయి. అయితే 8 సంవత్సరాల వయసు వచ్చాక ఆయన ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఒక మునికుమారుడు ఈయన చూసి, సువీర నీ కూతురిని నాకు ఇచ్చి వివాహం చేయమన్నాడు. అయితే రాజు ఏమన్నాడు, తప్పకుండానండి, మేమైనా మా అమ్మాయికి పెళ్లి చేయవలసిందే. అయితే ఏంటంటే నేను దరిద్రుణ్ణి, ధనం పోగొట్టుకుని ఉన్నాను, కోరినంత ధనం ఇచ్చి మా పిల్లని వివాహం చేసుకో అనేసరికల్లా సరే ఈయన ఏం చేశాడు, మునికుమారుడు, ఆ అమ్మాయి నచ్చింది, ఆ పిల్ల అది 8 ఏళ్లకే చక్కగా ఉంది, పెద్దదైతే ఎంత అందంగా ఉంటుందో, ఆ సౌందర్యవతైన కన్నే కావాలి అతనికి. బాగా ఆలోచించి సరే నేను తపస్సు చేసి సంపాదించి బహుద్రవ్యాన్ని నీకు ఇస్తాను, దాంతో నువ్వు హాయిగా ఉందుగానని చెప్పి సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏమైంది, ఈ మునికుమారుడు నర్మదా నదీ తీరంలోనే బోళ్ళంతా తపస్సు చేసి బ్రహ్మదేవుడినో ఇంకో దైవాన్ని ఎవరినో ప్రత్యక్షం చేసుకుని ద్రవ్యాన్ని సంపాదించి ఆ ద్రవ్యం అంతా ఈ రాజుకి ఇచ్చాడు. ఇంద్రుని అంత తపస్సు చేసిన వ్యామోహం పోలా కన్య మీద ఆ మునికుమారుడికి. ఆ ధనమంతా గ్రహించి రాజు తన కూతుర్ని ఇచ్చి ఇంట్లోనే చెప్పబడిన ప్రకారం ఇంట్లో చేస్తే వివాహం ఎట్లా చేయాలంటారో ఆ రకంగా ఆ అడవిలోనే చక్కగా పెళ్లి చేసేసాడు. ఈ కన్య వివాహం కాగానే భర్తతోటి వెళ్ళిపోయింది. ఈయన ఏం చేశాడు, ఈ రాజుగారు ఈ కూతుర్ని అమ్మేసిన డబ్బు, కన్యాశుల్కాన్ని ఏమంటారండి, అమ్మాయిని అమ్మేయటమే కదా, మరి ఇప్పుడు కట్నాన్ని ఏమనాలి అంటే ఇది కూడా అంతే, అబ్బాయిని అమ్మేసిన డబ్బు. విచిత్రంగా ఏంటంటే ఏదైనా మనం అమ్మేసామంటే అది వాళ్ళు పట్టుకుపోతారు. ఇక్కడ మన సిస్టమ్ ఏంటంటే మన వ్యవహారం ఎట్లా ఉంటుందంటే మనం అబ్బాయిని అమ్మేస్తాం, కానీ అబ్బాయి ఆ డబ్బు అన్నీ మన దగ్గరే ఉంటాయి. దాంతోపాటు బోనస్గా ఇంకొక ఆడపిల్ల కూడా చేరుతుంది, వీళ్ళింటో పని చేయడానికి, వీళ్ళ అబ్బాయితో కాపురం చేయడానికి, వీళ్ళింటో సంతానాన్ని వృద్ధి పొందించడానికి, వంశాభివృద్ధి కోసం పిల్లని తెచ్చుకుంటారు. కానీ అబ్బాయిని అమ్మినట్టే. అబ్బాయి అమ్మి డబ్బులు తీసుకుని అమ్మా నాన్నలందరికీ ఈ రౌరవాద నరకాలు వస్తాయండి. ఇప్పటిదాకా కట్నం పుచ్చుకున్న వాళ్ళందరికీ నరకం తథ్యం, పురాణం అయితే అదే చెప్తోంది. తర్వాత ఏమైంది, కన్యేమో వెళ్ళిపోయింది. రాజుగారు తను భార్య ఆ డబ్బులు పెట్టుకుని పక్కనుండ పల్లెళ్ళకి వెళ్ళి చక్కగా కావాల్సిన పదార్థాలని కొనుక్కు తెచ్చుకుని సహాయానికి ఒక మనిషిని కూడా, డబ్బులున్నాయిగా
మనిషిని పెట్టుకుని హాయిగా ఉన్నారు. కొంతకాలానికి ఈ కులాసా అయిన జీవితం వల్ల ఆయనకి భార్యతోటి ఇంకొక సంతానం కలిగింది, ఇంకో చక్కటి పుత్రిక. అయితే ఏమనుకున్నారు, ఈసారి ఇప్పుడు సమయం దాటింది కదా, ఆ పిల్ల పుట్టిన 10 ఏళ్ళకి ఈ పిల్ల పుట్టింది, కాలం మారింది, ఇప్పుడు ఇంకా ద్రవ్యం వస్తుందని వీళ్ళు సంతోషించారు. చక్కగా నా జన్మంతా నడిచిపోతుంది ఆ డబ్బుతోటి అని అనుకునేవాళ్ళు. అయితే ఏమైంది, ఈ రాజుగారి పూర్వపుణ్యం చేత ఒక యతీశ్వరుడు స్నానార్థం నర్మదా నదికి వచ్చి ఈ పర్ణశాల ముందున్న రాజుని, భార్యని, ఆ పిల్లని చూశాడు. కౌండిన్య గోత్రుడైన యతీశ్వరుడు దయగా అడిగాడట, ఎవరో నువ్వు ఇక్కడ ఉన్నావు, చూస్తే క్షత్రియుడి ముఖ కవళికలు కనపడుతున్నాయి, అమ్మాయి మంచి సౌందర్య రాశిగా ఉంది అని అడిగాడు. అడిగేసరికల్లా ఈయన ఏం చెప్పాడు, నేను వంగదేశాన్ని పరిపాలించే రాజునండి, నా పేరు సువీరుడు, నా దాయాదులు రాజకాంక్షతో నన్ను రాజ్యం నుంచి వెడలు నడిచారు, నేను ఈ వనంలో ఉన్నాను అని చెప్పాడు. దారిద్ర్యంతో సమానమైన దుఃఖం, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యా వియోగమతో సమానమైన వియోగ దుఃఖము లేవు, ఆ దుఃఖంతో శాఖమూలాదుల్ని భుజిస్తూ ఈ వనమందు నివాసం చేస్తున్నానండి అని చెప్పాడు. చెప్పాక ఇగో కుమార్తె కలిగింది, పిల్లకి యవ్వనం వచ్చాక, అంటే ఇంకా చిన్నపిల్ల, మరి బహుద్రవ్య లాభంతో అమ్మాయిని ఎవరికైనా మునికుమారుడికి అప్పచెప్పి ఆ ద్రవ్యంతో జీవిస్తాను. ముందు కూడా ఒక అమ్మాయి కలిగింది, ఆ అమ్మాయిని అట్లాగే నేను ఒక కన్యాదానం చేశాను, ఆ దానానికి సొమ్ము పుచ్చుకొని పిల్లకి పెళ్లి చేశాను, ఆ డబ్బుతోటి బతుకుతున్నాను, ఇదిగో ఇప్పుడు ఈ పిల్ల కూడా పెద్దదైతే రేపొద్దున చేస్తాను, ఇంకేం చెప్పాలండి మీకు అన్నాడు. అనగానే రాజుగారు ఆశ్చర్యపోయాడు, ఈ మునిగారు, ఎంత పని చేశావు, మూడిటి వలె పాతకాలు సంపాదించుకున్నావేమిటో నువ్వు, కన్యాద్రవ్యంతో జీవించేవాడు యమలోకంలో అసిపత్ర వనం అనే నరకంలో నివసిస్తాట. అసిపత్ర వనం అట, ఎక్కడైనా చెప్పారేమో చూద్దాం. ఈ అసిపత్ర వనం అంటేనండి ముళ్ళున్నటువంటి చెట్ల మధ్యలో జీవిస్తారనమాట. అడుగేస్తే దాంట్లో ముల్లే పడుతుంటుంది, తర్వాత ఏంటి ఈ రంపాలున్న కత్తులతోటి కోస్తారట, చాలా ఉన్నాయి శిక్షలు అని చెప్పాడు. పైగా కన్యాద్రవ్యం చేత నువ్వేం చేస్తున్నావు, ఋషిని నేను వచ్చాను, నా కాళ్ళగడ్డ కూడా నీళ్ళిచ్చి తినడానికి ఏదో పెడతావు, నీ ద్రవ్యం నువ్వు చేసిన పాపం నేను పంచుకున్నట్టు, మీ నాన్నకి తాతకి నువ్వులు తీసుకొచ్చి వదిలిపెడతావు, ఆ డబ్బులతోటే వాళ్ళకి పోయింది అది. అక్కడి నుంచి దేవతలకి తృప్తి కోసం ఏదో చేస్తావు యజ్ఞం, అది కూడా దేవతల పాలవుతుంది. ఈ పాపం చెప్పి తిలా పాపం తలాపేటికడని నువ్వు చేసిన పాపం మా అందరికీ పంచిపెడుతున్నావు, ఇది చాలా తప్పు, నీకు వాళ్ళకి ఇలా చేస్తే గనక ఏ జన్మలోనూ కుమారులు కలగకుండా ఉంటారని శపించబడతావు. తర్వాత రేపొద్దున రౌరవ నరకంలోకి వెళ్తావు, అసిపత్రవనం ఎలాగూ తప్పదు నీకు, రౌరవ నరకంలోకి కూడా వెళ్తావు. సమస్తమైన పాపాలకి ప్రాయశ్చిత్తం ఉంది, కానీ కన్యా విక్రయానికి, ఈ పాపానికి అసలు ప్రాయశ్చిత్తమే లేదో. కాబట్టి ఓ పని చెయ్యి, నువ్వేం చేస్తావంటే ఈసారి అమ్మాయిని కన్యాదానం చెయ్యి. ఇంతకుముందు నువ్వు కన్యాశుల్కం తీసుకున్నావు, నువ్వు చేసింది కన్యాదానం కాదు. దానం అంటే ఏమీ వెనక్కి ఆశించకుండా ఇచ్చేసేది దానం. నువ్వు ఏదైనా తీసుకుంటే ఏమైంది, బిజినెస్ వ్యాపారం అయింది, కన్యాశుల్కం అంటారు దాన్ని. అయితే ఈసారి ఈ పుత్రికకైనా ఏదైనా ఒక కార్తీక మాసంలో పిల్లకి వివాహం చేయి, కన్యాదానమే చెయ్యి, శుల్కం తీసుకోవద్దు. ఇట్లా గనక కార్తీక మాసంలో విద్యా తేజశీలయుక్తుడైన వరునికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్థాలయందు స్నానదానాలు చేసేవాడే వాడు పొందేటువంటి ఫలితాన్ని, యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగాలు చేసిన వాడు పొందే ఫలితాన్ని కూడా పొందుతాడు. ఇలా యతి చెప్పేసరికి రాజు సకల ధర్మవేత్త అయిన యతితో ఏమన్నాడు, ఇదేంటండి ఇట్లా చెప్తారు, పుత్రధారాదులు, గృహక్షేత్రాదులు, వాసాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించాలి, కానీ ధర్మం అంటే ఏమిటి, పుణ్యలోకం అంటే ఏమిటి, దానం ఏమిటి, ఫలితం ఏమిటి, ఎలాగోలాగా ఎట్లాగొట్లా ధనం సంపాదించి హాయిగా ఉండటం ముఖ్యం, దేహయాత్ర సుఖంగా జరగాలి. ఈ రెండో కూతుర్ని కూడా పూర్తిగా ద్రవ్యం ఇచ్చేవాడినికే ఇచ్చి ఆ ద్రవ్యంతో సుఖభోగాలు పొందుతాను, నీకు ఎందుకయ్యా అనవసరమైన మాటలు, నీ దారి నువ్వు పో. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. శరీరం ఉంటేనే దాన్ని సుఖపెట్టాలి, ఉన్న శరీరాన్ని, ఇదే కదా ధర్మ సాధనం. దీంతోటే నేను పూజ చేస్తా, ఏదో కొంచెం జపం చేస్తా, దానం ఏమిటో చేస్తా, ఏం చేయాలన్నా శరీరం ఆరోగ్యంగా సుఖంగా ఉండాలి కదా. సుఖంగా ఉండాలంటే ధనమే కావాలి. కాబట్టి రెండో పిల్లని ఖచ్చితంగా ధనద్రవ్యం ఇచ్చేవాడికి మాత్రమే, ద్రవ్యం ఇచ్చేవాడికే ఇస్తాను, నువ్వు వెళ్ళిపోమన్నాడు. ఈ మాట విన్నటువంటి యతి స్నానం కోసం నర్మదా నదికి వెళ్ళాడు. కొంతకాలానికి ఆ అరణ్యంలో సువీరుడు మృతి చెందాడట. ఎప్పటికో జరిగింది. యమదూతలు పాశాలతో సహా వచ్చి రాజును కట్టి యమలోకానికి తీసుకుపోయారు. అచ్చట యముడు వాడిని చూసి కండెర చేసి అనేక నరకములందు యాతల్ని పొందించి రాజు యొక్క రాజపితరులను కూడా, వాళ్ళ తాత ముత్తాత గారి తాత
మొత్తం గుంపందని తీసుకుపోయి అసిపత్రవనంలో పడేయించాడు. పడేసేసరికి ఇదేంటి చూడండి, అసిపత్రం అంటే కత్తులే ఆకులుగా కలిగిన వృక్షములతో కూడిన చిక్కని వనం, కదిలితే గుచ్చుకుంటుంది. దానికి ఉండే ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ కత్తే, మహాపదును కోసేస్తూ ఉంటుంది శరీరాన్ని. కదలకుండా ఎక్కడ ఉంటారు? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కదిలి వెళ్ళాలి కాదు, వెళ్ళేసరికి తగిలేస్తుంది అనమాట. అక్కడి నుంచి ఏమైంది, సువీరుని వంశంలో శృతకీర్తి అనేవాడు ఒకడు సమస్త ధర్మాలు చేసి 100 యజ్ఞాలు చేసి ధర్మానిగా చాలా ధర్మంగా రాజ్యపాలన చేసి స్వర్గానికి పోయి ఇంద్రాదులతోటి సేవించబడుతూ ఉండేవాడట. కానీ ఈ శృతకీర్తి అనే మహానుభావుడు ఆయన పాపం చాలా చేశాడు. వాళ్ళ వంశంలో ఎవడైనా దౌర్భాగ్యుడు పుట్టాడంటే పైనున్న వాళ్ళని కూడా లాక్కొచ్చి నరకంలో బారేస్తారు. అదే సిస్టమ్ అట్లాగే నడుస్తుందండి. మనది మనతోటే పోదు, ముందు తరాల్ని తర్వాత తరాల్ని కూడా బాధిస్తుంది. ఈ సువీరుడి పాతక విశేషం వల్ల ఆయన స్వర్గం నుంచి నరకంలో పడి యమయాతల్ని పొందుతూ ఇలా అన్నాడు. ఒకనాడు అడిగాడట, ఇదేమన్యాయం, పుణ్యం చేసిన నన్ను యమలోకంలో ఉన్నారని అడిగి కనుక్కుని ధైర్యం వహించి యమధర్మరాజుతోటి ఇట్లా అన్నట్ట, అయ్యా నువ్వు సమస్తము తెలిసిన వాడివి యమధర్మరాజా, నా మనవి విను, ఎంత మాత్రము పాపం చేయని నాకు ఈ నరకం ఎందుకు వచ్చింది? మహారుషీశ్వరులు చెప్పినటువంటి అన్ని ధర్మాలు పాటించానే, అవన్నీ వృధా అయిపోయినాయి కదా, స్వర్గంలో కూర్చునున్నా ఎంతకాలంగానో, నన్ను ఎందుకు నరకంలో పడేశారు అని అడిగేసరికలా ఆ శృతకీర్తికి యముడు చెప్పేట, నువ్వన్న మాట నిజం, కానీ మీ వంశస్థుడైన సువీరుడనేవాడు దురాచారుడై కన్యాద్రవ్యంతో జీవించాడు. ఆ పాపం చేత వాడి పితరులైన మీరందరూ కూడా స్వర్గస్థులైనప్పటికీ నరకంలో ఉన్నారు. తర్వాత భూమి యందు దుష్టయోనులందు నానా రకాల జన్మలు ఎత్తుతారు మీరు. శృతకీర్తి విను, ఆ సువీరుడికి రెండో కుమార్తె ఉంది, ఇంకో పిల్ల ఉంది. నర్మదా నదీ తీరంలో పర్ణశాలలో తల్లి వద్ద ఉంది, ఆమెకి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా ప్రసాదం వల్ల, అంటే నేను నీకు వరం ఇస్తున్నా, ఈ దేహంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మునులతో ఈ మాట చెప్పి కార్తీక మాసంలో ఆ కన్యకి యోగ్యుడైన వరుని ప్రతిపాదించి అతనికి కన్యాదానం చేయించి సూక్త విధానంగా కన్యాదాన విధానంగా వివాహం చేయించు. కార్తీక మాసమందు సర్వాలంకార యుక్త అయినటువంటి కన్యను యోగ్యుడైన వరుణకి ఇచ్చినవాడు లోకాధిపతి అవుతాడు. అట్లా కన్యాదానం చేయడానికి సంతానం లేనివాడు ఒక బ్రాహ్మణుడికి ధనం ఇచ్చిన ఎడలైనా కూడా ధనదాత లోకాధిపతి అవుతాడు. కన్యలు లేనివాడు 2 ఆవులనిచ్చి కన్యను తీసుకుని వరుణకిచ్చి వివాహం చేసిన కన్యాదాన ఫలితం లభిస్తుంది. కాబట్టి నువ్వు శీఘ్రంగా పోయి బ్రాహ్మణుడికి కన్యామూల్యమును ఇవ్వుము, దాని చేత నీ పితరులందరూ తృప్తి పొంది నిత్యము స్వర్గవాసాన్ని పొందుతారు అనేసరికలు ఈ శృతకీర్తి యమధర్మరాజు మాటలు విని అలాగేనని యముడికి నమస్కారాలు చేసుకుని నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఆ మన ధర్మవీరుడి కుటుంబాన్ని కలుసుకుని అమ్మాయిని సువర్ణ ఆభరణ భూషితగా చేసి కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానం చేశాడు. ఆ పుణ్యవశం వల్ల సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గానికి పోయి సుఖంగా ఉన్నాడు. తర్వాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని ఇచ్చాడు. దాని చేత వాని పితరులందరూ కూడా విగత పాపులై స్వర్గానికి పోయారు. తానును యథాగతంగా స్వర్గం చేరాడు. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానాన్ని ఆచరించేవాడు విగత పాపుడు అవుతాడు, ఇందుకు సందేహం లేదు. కన్యామూల్యాన్ని ఇవ్వలేని వాళ్ళు మాటలతోటైనా వివాహానికి సహాయం చేసినా కూడా వాళ్ళకి ఎంతో కొంత పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసమందు కార్తీక వ్రతము ఆచరించువాడు హరిసాయుధ్యాన్ని పొందుతాడు, ఇది నిజము, నా మాట నమ్ము. ఈ ప్రకారంగా కార్తీక వ్రతాన్ని ఆచరించని వాళ్ళు రౌరవ నరకాన్ని పొందుతారు. అంటే మాకు తెలీదు, మాకు కూడా రౌరవం వస్తుందా అంటే చెవిని ఇల్లు కట్టుకుని చెప్తున్నాం కదండి, ఇదంతా వినేసి పురాణం విన్నాను చాలే అని మానేయకూడదు. వేటికి శక్తి ఉందో అవన్నీ ఆచరించాలి. కనీసం ఒక్కనాడైనా చేద్దామన్న ఆస్థ, ఆ నమ్మకం, ఆ ఉద్దేశం ఉండాలి. లేకపోతే కష్టం. ఒట్టి ఉద్దేశం పెట్టుకుంటే కుదరదండి. రోజు ఉద్దేశపడి ఒకరోజైనా ఆ పని చేయాలి. చేస్తే బాగుంటుంది, విశేషమైన ఫలితం లభిస్తుంది. లేకపోతే రౌరవ నరకం చెప్పారు కదా, మృగాలతోటి కుమ్మిస్తారు, అదేమిటో జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా 13వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 14వ రోజు కలుసుకుందాము. నమస్కారం.